ఏమండి, మజ్జిగ తీసుకోండి. నువ్వు ఇలా కూర్చో. సమాధానం చెప్పలేవా? కాశీ అంటే నేను వద్దనుకున్న నా భర్త. అతని గురించి నేనెందుకు మాట్లాడతాను? నేను నా కూతురు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓ తండ్రిగా నీతో నిజాయితీగా మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు అంతే నిజాయితీగా సమాధానం చెప్పాలి. చెప్తాను. దానికంటే ముందు ఆ మెళ్ళలో తాళి తీసి పక్కన పెట్టు. ఏమిటండి మీరు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను ఒక తండ్రిగా నా కూతురు గురించి మాట్లాడుతున్నాను. తను కాశీ కావాలనుకుంది. నేను వద్దంటే ఆగిందా? ఇప్పుడు తను కాశీని వద్దనుకుంటుంది. నేను కావాలనుకుంటే కలుస్తుందా? అలాగని మళ్ళీ తాళి తీసేయమంటారా? నేను నా కూతురుతో మాట్లాడడానికి అది అడ్డంగా ఉంది. మీ అమ్మ పాతకాలం మనిషి అమ్మ. మొగుడు తప్పు చేసినా సర్దుకుపోయే మనిషి. నువ్వు ఆధునిక యుగానికి ప్రతినిధి. ఎవరి కోసం తగ్గొద్దు. ఆ తాళి తీసేయమ్మా. ఏంటమ్మా ఏదో అనకూడని మాట అన్నట్టు అలా చూస్తా? అతనే వద్దనుకున్నప్పుడు వాడు కట్టిన తాళి ఎందుకు? మనసులో లేని మనిషిని ఆ గుండెల మీద ఎందుకమ్మా మోయడం? తీసేయి. నీ పెద్దమ్మంటే అమాయకురాలు. నీ గురించి తెలియక నిన్ను కాశీని కలపాలి, నీ జీవితం బాగు చేయాలి అనుకుంటుంది. పైగా చదువుకున్న దానివి. ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎప్పుడు చేసుకోవాలో తెలిసిందాన్ని. జీవితం గురించి నీకు ఒకటి చెప్పాలా? ఎవరి మాట వినద్దు. ముందు ఆ తాళి తీసి పక్కన పెట్టమ్మా. నీకెలా ఉందో కానీ నాకు మాత్రం చాలా బరువుగా ఉంది. స్వేచ్ఛా స్వాతంత్రం ఉండాలమ్మా. పెళ్లి చేసుకున్నావు. నా ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టాను. పోతానంటున్నావు. విడాకులు ఇప్పిస్తాను. ఇద్దరు మనుషులు కలిసి ఉండడం కష్టం కానీ విడిపోవడం చాలా తేలికమ్మా. మ్యారేజ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకు కూడా విడాకులు ఇప్పించవచ్చు. ఇలాంటి విషయాలకి సొసైటీ బాగా సపోర్ట్ చేస్తుందమ్మా. చట్టం తెలిసిన పోలీసులు, న్యాయం తెలిసిన లాయర్లు, స్వతంత్రం కోరుకునే ప్రతి ఒక్కరికి సపోర్ట్ గా ఉంటారు. విడాకుల తర్వాత ఏంటనే తర్వాత చూద్దాం. ముద్దైతే నీ మెళ్ళో ఆ తాళి తీసేయమ్మా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఓ తను కట్టుకోలేదు కదా, తను తీసుకోలేదేమో. కావేరి, నువ్వు సాయం చేస్తావా? నేను తండ్రిని కదా, తీస్తే బాగుండదు. నువ్వు తల్లివి. నీ కూతురు సౌభాగ్యాన్ని తెంపేయి కావేరి. ఎలా తెంపాలని ఆలోచిస్తున్నావా? ఆలోచించాల్సిన అవసరం లేదు కావేరి. మన కూతురు లాంటి తెలివైన మనిషికి సౌభాగ్యం గట్టి పరక లాంటిదే. కాకపోతే ఎవరి తాళి వారు తీసుకోవడం కష్టంగానే ఉంటుంది. ప్లీజ్ కావేరి, నీ కూతురు మెళ్ళలో తాళి తీసి. మీరు ఇలా మాట్లాడకండి. స్వప్న, నేను మాట్లాడేది నీకేమన్నా తప్పుగా ఉందా? లేదు నాన్న, కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. నేను భర్తగా ఓడిపోయాను, తండ్రిగా ఓడిపోయాను, చివరికి మనిషిగా కూడా ఓడిపోయాను. నాలాంటి ఓడిపోయిన మనిషి ఏమైనా అర్థం చేసుకోగలమ్మా? చెప్పమ్మా, ఏంటది? నేనేం అర్థం చేసుకోవాలి? పెద్దమ్మ మిమ్మల్ని క్షమించగలదా? మనిషికి ఒక న్యాయం ఉండదు నాన్న. నన్ను అడిగినట్లే పెద్దమ్మని అడుగుంటే నా బాధ నీకు తెలిసేది. చూసావా కావేరి, నా కూతురు తెలివితేటలు నన్నే మించిపోయాయి. ఎందుకంటే మీరు దాంతో ఇలా మాట్లాడుతున్నారు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కావేరి. నచ్చ చెప్తే వినని మనిషితో ఇలాగే మాట్లాడాలి. మన కళ్ళ ముందు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం దాన్నే ఫాలో అవుతామండి. స్వప్న వాళ్ళ పెద్దమ్మని ఫాలో అవుతోంది. ఇద్దరి సమస్యలు ఒకటి కాదు కదా. చివర్లో అదేం చెప్పిందో మీకు అర్థం కాలేదా? నీకేం అర్థమైంది? అక్క మీరు కలిస్తే అల్లుడు కూతురు కలుస్తారు. మొదటిది జరగదు. జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నేను మీ జీవితంలో లేకపోతే
ఏం మాట్లాడుతున్నావు? చచ్చిపోన్లేండి. మరి నువ్వు అన్న మాటకు అర్థం ఏంటి? నేను మీ జీవితంలోంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి? మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రానంత దూరం. ఏ శాంతి కోసం ఈ త్యాగం? అక్క నాకు చాలా ఇచ్చింది. ఇప్పుడు కూడా నా కూతురు కోసం తాపత్రయపడుతోంది. అలాంటి మనిషి కోసం నేనేం చెయ్యాలి? అందుకని వదిలేసిపోతావా? కనిపించకుండా పోతాను. కాంచన ఒప్పుకోదు. మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోను. అందుకే మీకెవరికి చెప్పకుండా నేనే వెళ్ళిపోతాను. అప్పుడు మీరు అక్కే కాదు, నా కూతురు అల్లుడు కూడా కలుస్తారు. నాకు కాంచన కావాలి. అలాగని నువ్వు వద్దనుకోవడం. ఎవరి కోసం నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నా కాపురం గురించి కాకుండా ముందు మనం మన కూతురు కాపురం గురించి ఆలోచిద్దాం. స్వప్నని కాశీని కలిపే బాధ్యత కార్తీక్ కాంచనకు అప్పచెప్పాడు. మనం చేయాల్సిందల్లా ఒక్కటి, స్వప్నకి భర్త విలువ తెలియజేయాలి. కనిపించని మన ప్రాణం కంటే కనిపించే ప్రాణమే గొప్ప దీప. కనిపించని ప్రాణం కంటే కనిపించే ప్రాణమే ముఖ్యమని అత్త చెప్పింది. నువ్వేమంటావు బాబా? కడుపులో బిడ్డ జాగ్రత్తగా చూసుకుంటాను. బిడ్డ నా బాధ్యత అని మాట చెప్పు. బాధ్యత అంటే ఏంటి అర్థం? నీ కూతురే నీ ప్రాణాలు కాపాడుతుందని మా అమ్మకు మాట ఇచ్చావు కదా. ప్రాణాలు కాపాడుతుందనే చెప్పాను. మరి ప్రాణాలను కాపాడాలి కదా. ఎవరినో ఒకరిని వదులుకోవాలని డాక్టర్ చెప్పింది కదా. ఇది ప్రాణం కదా. నీ అత్తయ్య 100 చెప్తుంది. ఎందుకంటే నిజం తెలియదు కాబట్టి. వెళ్ళి నేను సుమిత్రమ్మ కోసం నా కడుపులో బిడ్డ త్యాగం చేయాలనుకున్నానని చెప్పు. ఎలా రియాక్ట్ అవుతుందో చూపు. నేను బిడ్డని చంపుకునేదానిలా కనిపించాను. మరి నా నిర్ణయం అడగటం అర్థం ఏంటి? ఈ బిడ్డ మీద నువ్వు ఆశలు పెంచుకున్నావు. దీని మీద నీకు సర్వ హక్కులున్నాయి. అందుకే నేను అడుగుతున్నాను. నాకు నీ కడుపులో పెడుతున్న బిడ్డ మీదే కాదు దీప, శౌర్య మీద కూడా సర్వ హక్కులు ఉన్నాయి. శౌర్య కూడా నా కూతురే. ఇప్పుడు నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ గురించి ఎలా తల్లడిల్లిపోతున్నాను. ఆ రోజు హాస్పిటల్ బెడ్ మీద శౌర్య ఉన్నప్పుడు అలాగే తల్లడిల్లిపోయాను. కానీ నేను శౌర్య మీద చూపించే తండ్రి ప్రేమలో కానీ ఏ పక్షపాతం లేదు దీప. అదొక అందమైన తండ్రి కూతుళ్ళ బంధం. వెళ్ళిపోతాను అన్నప్పుడు కూడా నిన్నైనా వెళ్ళిపోనిచ్చాను, కానీ శౌర్యం వెళ్ళనివ్వలేదు. పుట్టని కూతురు మీదే నాకంత ప్రేమ ఉంటే నాకు నాకు పుట్టబోయే బిడ్డ అలాగే నా మనసులో ఏ గీతలో గీసుకొట్టింది. శౌర్యని ఎంత ప్రేమగా చూసుకుంటాను, పుట్టబోయే బిడ్డని కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను. కానీ కానీ అది పుట్టాను కదా. మన ఆలోచనలు ఎలా ఉన్నాయని పుట్టబోయే బిడ్డకి అర్థమైతే నా దృష్టిలో అసలు మనం అమ్మా నాన్నలమేనా? దాని దృష్టిలో అసలు మనం అమ్మా నాన్నలమేనా? ఏం చేద్దామో చెప్పు బావా అని అడుగుతున్నాను. నేనేం చెప్పలేను దీప. 2 ప్రాణాలు 2 కళ్ళ లాంటివి. కన్ను పొడుచుకోలేను. కానీ మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి బావా. నువ్వైతే ఏ నిర్ణయం తీసుకుంటావు? ఏ నిర్ణయం తీసుకుంటావంటే ఏం చెప్పాలి? నువ్వు నాకు అన్నీ ఇచ్చావు. నీకేమీ ఇవ్వలేదు. ఈ బిడ్డని నీకు ఇస్తే నా బావ సంతోషం కోసం నేను ఒక పని చేయగలను అనే తృప్తి ఉండేది. మరి అత్త అదే కదా నా బాధ. మా అన్నకు నేను ప్రతిరూపం. ఇది ఇది నీ ప్రతిరూపం. ఎవరి కోసం ఎవరిని వదులుకుంటాం, కానీ తప్పదు కదా. నేను అలా అనుకోలేదు దీప. తప్పదు అంటే ఏంటి అర్థం? బిడ్డను చంపడానికి పర్మిషన్ అడుగుతున్నావా? నన్నేం చేయమంటావు బావా? బ్రతకాలి, నేనే బ్రతికించాలి. కానీ నేనేం అడగదు. నా దగ్గరే సమాధానం లేదు. కానీ అత్త పద్ధతి అలా నా బిడ్డను వదులుకోలేను. నేను నీలాగే ఊగిసలాడుతున్నాను. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఇవన్నీ కాపాడుకోవాలి, మనకే తెలియట్లేదు.
తినవే. తిన్. నా మీద నీకు అనుమానం పోయిందా లేదా? నేను ముందే చెప్పాను కదా, నా కొడుకు నా కళ్ళ ముందుకు వచ్చే వరకు నేను ఎవరిని నమ్మను. అయితే ప్లేట్ లైఫ్ నేను తింటా. నేను తినిపిస్తాను, నువ్వు తినాలి. ఏం బెదిరిస్తున్నావా? మీ నాన్న విశ్వరూపం చూసిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదా? నీకు ఇంట్లో ఉన్న కాస్త మర్యాద కూడా పోయిందని. మా డాడీ ఇంత వైలెంట్ గా ఉండవు. నేను ఎప్పుడు చూడలేదు. నువ్వేంటి? నేనే చూడలేదు. శివనారాయణ గారు పులియే కాని దశరథ్ మాత్రం సాధు జంతువులాగా గంభీరంగా ఉంటాడు. తండ్రి చెప్పిన ప్రతి మాటకి తల ఆడిస్తూ ఉంటాడు అనుకున్నాను. నా అంచనాల్నే పటాపంచన చేసేశాడు మీ నాన్న. ఉన్నట్టుండి దశరథ్కి శివనారాయణ గారు ఆవహించారు. నువ్వు పెద్దగా ఎదురు సమాధానం చెప్పలేదు కానీ చెప్తే చెయ్యెత్తేవాడేమో. మా డాడీని చూస్తే నాకు భయం వేసింది. టీకేంటి? నాకే భయం వేసింది. ఏంటండి ఇలా వచ్చారు? పిలిస్తే వచ్చేదానిగా. పిలవకుండా వచ్చాను. భోజనం వడ్డించమన్నారా? నువ్వు పెడితేగా నేను రోజు తింటావు లేదా? అందరం కలిసి తినేటప్పుడు ఎవరికి వాళ్ళం వడ్డించుకుంటాం కదండి. రోజు నాకు ఒంటరిగానే ఫోన్ చేశాను. దసరది అనుకున్నాను. మీరు కూడా మమ్మల్ని దూరం పెడుతున్నారన్నమాట. అది మాట్లాడడం అని వచ్చాను. వీళ్ళ నాన్న దీని మీద అరిచేసరికి ఇది భోజనం కూడా చేయకుండా కూర్చుందండి. నేనే ప్రతిమాలి తినిపిస్తున్నాను. దాంట్లో చూసిన తప్పు ఉందని నువ్వు ఒప్పుకున్నావు కదా. అంటే అది నీ తప్పు కూడా ఉంది పార్టీ. సుమిత్ర దీపా కార్తీకులతో మాట్లాడినట్టు మాతో మాట్లాడదండి. ఇంటి వాళ్ళకంటే బయట వాళ్లే నయమని సుమిత్రకు కూడా అర్థమైందన్నమాట. వాళ్ళు బయట వాళ్ళని ఇప్పటికైనా గుర్తించారు, సంతోషం. బయట వాళ్ళు సొంత వాళ్ళు అవుతున్నారు, సొంత వాళ్ళు పరాయి వాళ్ళు. సొంత వాళ్ళ మాటలు నమ్మడం మానేసి బయట వాళ్ళ మాటలు నమ్మితే పరాయి వాళ్లే సొంత వాళ్ళు అవుతారులేండి. నువ్వు నాతో గొడవ పెట్టుకున్నావా? అడిగితే గొడవ అంటారు, అడగకపోతే పట్టించుకోవటం లేదంటారు. నువ్వు ఎంత బాగా పట్టించుకుంటున్నావు, నీ చేతలే తెలుస్తున్నాయిలే. నేను ఇప్పుడు ఏం పట్టించుకోలేదో చెప్పండి. జోస్న మొదటిసారి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు కదా, జాగ్రత్తగా చూసుకున్నావా? నేను ఎలా చూసుకున్నానో మీరు చూసారా? బహుశా చెప్పాగా ఎవరెంత జాగ్రత్తగా చూసుకున్నారు. ఓహో, ఇప్పుడు మీరు దగ్గరుండి శాంపిల్స్ ఇప్పించారు కాబట్టి ఇది పాజిటివ్ గా వచ్చింది అంటారు, అంతే కదండి? ఒకవేళ ఈసారి కూడా మ్యాచ్ అవ్వకపోతే చెప్పండి. ఈసారి కూడా జోస్న శాంపిల్స్ సుమిత్రకి మ్యాచ్ అవ్వకపోతే గ్రాని నువ్వు కాస్త ఆగుతావా? నువ్వు ఆగవే. నేనేదో తప్పు చేశానని మీ తాత చెప్తున్నాడు కదా, ఈసారి కూడా మ్యాచ్ అవ్వకపోతే తప్పు ఏంటి అని ఒప్పుకుంటారా? పారిజాతం, ఈసారి కూడా రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వని ఎలా చెప్తున్నావు? ఓరి దేవుడా, ఇదేంటి ఆవేశంలో ఇలా నోరు జారాను. ఇప్పుడు ముసలోడు బతకనిస్తాడా? చెప్పు పారిజాతం, నిన్నే అడిగేది. ఏదో అలా అనేసాలండి. ఎందుకు మ్యాచ్ అవ్వవా? అవుతాయి అవుతాయి. నిన్ను చూస్తుంటే లేని కొత్త అనుమానం మొదలవుతుంది. అమాయకురాలు లాంటి నా మీద. చెప్పు పారి, నాకు తెలియకుండా ఇంట్లో ఏమైనా జరుగుతుందా? మీకు తెలియకుండా ఇంట్లో వంటే జరగదు, ఇంకేం జరుగుతుంది చెప్పండి? ఈసారి మ్యాచ్ అవ్వకపోతే దశరథ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు కూడా తెలియదు. నువ్వు నా దగ్గర వాగుతున్నట్టు దశరథ దగ్గర తోలకు. ఏమవుతుందని నా భయంలో అర్థమైందండి. నువ్వు ఫోన్ చేయవు. ఇంతసేపు సాపా లేదంటే సుమిత్రని లేకుండా చెయ్యాలి. ఆ రెండు ఎలాగో జరగవు. నీ దగ్గర ఏమైనా కొత్త ప్లాన్ ఉందా? లేదు గ్రాని, కానీ ఆలోచించాలి. టిఫిన్ చేసి దీపు టిఫిన్ చేసింది అక్క. ఆకలిగా లేదంట, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తింటానంది. అసలు ఏమనుకుంటుంది అక్క? కార్తీక్, ఒరే కార్తీక్. చెల్లమ్మా నువ్వు ఆగక్క, కొన్ని మనం గట్టిగానే అడగాలి. ఒరే కార్తీక్, ఏంటమ్మా? నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడిగితే కథలు చెప్తుంది తప్ప కారణం చెప్పదు. దీపా, ఇంకెవరి కోసమో అయితే నిన్నెందుకు పిలుస్తాందా? నేను చూసుకుంటాలేమ్మా. నీ భార్యని టిఫిన్ తినమని చెప్పు. నీకు థ్రోట్ ర్యాష్ గురించి తెలుసమ్మా? అదే ముద్దపైన ఇన్ఫెక్షన్ ఇప్పుడు మండుతుంది కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్తున్నావురా? థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు లోపల కొత్త చుట్టూ చిన్న చిన్న చెమటకాయలా పడతాయి. చూసేవాళ్ళకి భయం. అర్థంలో చూసుకున్న అనుకోవడం ఏం తగ్గించదు, కానీ ఇప్పటికి పడిన ప్రతిసారి గుండె దిగిన సార్లు మనసులో ఆలోచనలు కూడా ఈ ర్యాష్ లాంటివి. అవి గొంతు చుట్టూ కాదు, గొంతు చుట్టూ ఉంటాయి. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్న మీ భార్య భర్తలు దేనికోసం వెతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు.
అలాంటిదేమీ లేదత్తయ్య. నీ మొహం అద్దంలో చూసుకున్నావా? అక్క, ఏంటి చెల్లమ్మా? కడుపుతో ఉన్న ఆడవాళ్ళు ఎలా ఉంటారు? పుట్టబోయే బిడ్డ గురించి కలలు కట్టు సంతోషంగా ఉంటారు. నీకు దీపమొహంలో ఏమైనా సంతోషం కనిపిస్తుందా? లేదు చెల్లమ్మా, పోనీ ఏం కనిపిస్తుందో అదైనా చెప్పక్క. బాధ. ఎలాంటి బాధ? ఎవరో కావాల్సిన వాళ్ళు పోతారు అన్న బాధ. ఏమనిపిస్తుందో అది పూర్తిగా చెప్పక్క. అదే, బాగా కావలసిన వాళ్ళు చచ్చిపోతారు అని తెలిస్తే ఎలాగైతే దిగులు పెట్టుకుంటామో దీపమోహం కూడా అలాగే ఉంది. ఒరేయ్, విన్నావా? నేను అడుగుతుంటే గొడవలా ఉంది, చెప్తుంటే నేరంలా ఉంది, మాట్లాడుతుంటే అరుస్తున్నట్టే ఉంది. దీప నాకే కాదురా, వాళ్ళ మేనత్తకు కూడా అలాగే కనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉండి అలా ఉన్నానంతే. చూడు దీప, ఒకేసారి 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాణాలు మోసే శక్తి జీవరాశి మొత్తంలో ఒక్క ఆడదానికి మాత్రమే ఉంది. ఆడది ఏ జాతిలో ఉన్నా అమ్మతనం కోసం ఆరాటపడుతుంది. బిడ్డ అడగకుండానే తన ఆకలి తెలియడం కడుపులో ఉన్నప్పటి నుంచే మొదలైపోతుంది. నువ్వేమో రాత్రి సరిగ్గా ఫోన్ చేయలేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అరే, ఇప్పటి వరకు నువ్వు టిఫినే చేయలేదు. కడుపులో ఉన్న బిడ్డకి ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఒరేయ్, ఆ ప్లేట్ దీపకివరా. ఆ ప్లేటు కార్తిక్ దీపక్ ఇచ్చి తినమంటే దీప ఆడ కూర్చొని తింటుంది. చైరు కార్తిక్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్.